ఫ్రెండ్స్, ఇప్పుడే అందిన వార్త. గవర్నర్‌కు ప్రమాదం, అకాల మృతి, తీవ్ర దుఃఖంలో అంటూ వార్తలైతే వినిపిస్తున్నాయి. దీనికి సంబంధించి వివరాలు చెప్పడానికి వీడియో చేయడం జరుగుతుంది. చాలా మంది వీడియోస్ ఉన్నారు కానీ సబ్స్క్రైబ్ మర్చిపోతున్నారండి. దయచేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ ఆల్ పై ట్యాప్ చేయండి. ఇటువంటి ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ మిస్ అవ్వకుండా మీ ఫోన్ నోటిఫికేషన్ రూపంలో వస్తుందండి. చాలా మంది చూస్తున్నారు కానీ లైక్ చేయడం, దయచేసి లైక్ చేయండి. ఇన్ఫర్మేషన్ అందరూ రీచ్ చేసిన వారు అవుతాం మనం. కాంగ్రెస్ సీనియర్ నేత కమలా బేనివాల్ కన్నుమూత. కాంగ్రెస్ సీనియర్ నాయకురాలు, గుజరాత్ మాజీ గవర్నర్ కమలా బేనివాల్ కన్నుమూశారు. జైపూర్లోని ప్రైవేట్ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందారు. కాంగ్రెస్ సీనియర్ నాయకురాలు, గుజరాత్ మాజీ గవర్నర్ కమలా బేని కన్నుమూశారు. జైపూర్లోని ప్రైవేట్ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ కొద్ది కాల అనారోగ్యంతో బాధపడుతున్న 97 కమలను ఆసుపత్రిలో చేర్చారు కుటుంబ సభ్యులు. బేనివాల్ భౌతిక గాయాన్ని అంత్యక్రియలు గురువారం చేశారు. గుజరాత్ తో పాటు త్రిపుర, మిజోరాం గవర్నర్ గా కూడా బేనివాల్ బాధ్యతలను నిర్వహించారు. 7 సార్లు ఎమ్మెల్యేగా గెలిచిన బేనివాల్ రాజస్థాన్ ఉప ముఖ్యమంత్రిగా కూడా పనిచేశారు. అదేగాక రాష్ట్ర ప్రభుత్వంలో కాంగ్రెస్ పార్టీలో వివిధ హోదాలో కూడా ఆమె పనిచేశారు. బేనివాల్ మృతి పట్ల రాజస్థాన్ గవర్నర్ కమల్ మిశ్రా, ముఖ్యమంత్రి మోహన్ లాల్ శర్మ కోసం మాజీ ముఖ్యమంత్రి అశోక్ గెహ్లాట్, ఇతర నాయకులు సంతాపం ప్రకటించారు.